మేషరాశి వారు ఫిబ్రవరి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకోండి. మీకు ఈ మాసంతో ఉపయోగిస్తుంది, బాగుంటుంది, యోగిస్తుంది. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసం ఒక రకంగా చెప్పంటే మాఘమాసము శివకేశవులు ఇద్దరికి ప్రీతికరమైన మాసము, విష్ణువుకి శివుడికి కూడా. అందువల్ల మీరు ఏమీ లేదండి, చక్కగా మీ అవకాశం ఉన్నప్పుడు ఈ నెల ఈ మాఘమాసంతో ఉపయోగించుకోండి. శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి, చక్కగాని పంచామృత స్నానాభిషేకం చేయించుకోండి. ఇంకా వీలైతే రుద్రాభిషేకం చేయించుకోండి, ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే విష్ణాలయంలో స్వామివారికి అష్టోత్తర పూజ చేయించుకోండి. ఇంకా వీలైతే స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున చక్కగా అభిషేక అర్చ పూజలు చేయించుకోండి. స్వామివారికి ప్రీతికరమైన తులసిమాల సమర్పించండి. ఇంకా ముఖ్యంగా సకల శత్రు రోగ రుణాబాధలు ఉన్నవారు తప్పనిసరిగా ద్రాక్షరసం, ముఖ్యంగా ద్రాక్షరసం ఒక హాఫ్ లీటరు, చెరుకు రసం హాఫ్ లీటర్ కానీ లీటర్ కానీ, ఆవు పాలు హాఫ్ లీటర్ కానీ లీటర్ కానీ, దానిమ్మ రసం హాఫ్ లీటర్ కానీ లీటర్ కానీ, ఈ ముఖ్యంగా ఈ 4 పదార్థాలతో శివుడికి అభిషేకం చేయించండి. చేయిస్తే తప్పకుండా మీ యొక్క వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. ఇక ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఫిబ్రవరి మాసంలో పితృదేవతలు ఉన్నవారు కూడా పితృకార్యాలు చేసుకోండి అమ్మా. పితృదేవతలు ఉన్నవారు చక్కగా పితృదేవతలకు స్వయం పాకం వ్యవహారం ఇచ్చి ఆ బ్రాహ్మణికి యథాశక్తి దక్షిణ తాంబూలం ఇచ్చుకోండి. ఇక మూగజీవులకు ఆహారం పెట్టండి. గోవు గడ్డి పెట్టండి, గోవుకి, కుక్కకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, పౌరాలకి జొన్నలు వేయండి. మీకు భిక్షగాళ్ళు తారసపడితే తప్పనిసరిగా భిక్షగాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టండి. భోజనం పొట్టలు కొనివ్వండి, లేదా ఒక బ్రెడ్ ఇవ్వండి, ఒక అరటిపండు ఇవ్వండి, రూపాయో పాప ఇవ్వండి తప్పనిసరిగా. ఇది చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది.